కూరగాయలు సిటీలో అమ్ముకుంటే లాభాలు వస్తాయి, కానీ బస్సు ఛార్జీలకే మొత్తం పోతాయి. సిటీకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది, కానీ నా జీతంలో సగం బస్సు ఛార్జీలకే పోతుంది. సిటీలో మంచి కాలేజీలో సీట్ వచ్చింది, కానీ బస్ ఛార్జీలకి డబ్బులు లేక చదువు ఆపేయాల్సి వచ్చింది. సిటీకి వెళ్తే మంచి వైద్యం దొరుకుద్ది, కానీ బస్సు ఛార్జీలకి డబ్బులు లేవు. తిరుపతి వెంకన్న స్వామి ముప్పు తీర్చుకుందామంటే బస్ ఛార్జీలకి డబ్బులు లేవు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. నారా చంద్రబాబు అనే నేను ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. ఈ ఉచిత బస్సు పుణ్యమాని నేను కూరగాయల్ని సిటీలో అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకుంటాను. ఈ ఉచిత బస్సు పథకం ద్వారా నా కాలేజీలో చదువుకునే అదృష్టం కలిగింది. ఈ ఉచిత బస్సు పథకం ద్వారా నాకు సిటీలో వైద్యం చేసుకునే అదృష్టం కలిగింది. ఈ ఉచిత బస్సు పుణ్యమా అని సిటీలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. 7 కొండలవాడ వెంకటరమణ ఎన్నాళ్ళకి మా చంద్రబాబు పుణ్యమా అని ఈ ఉచిత బస్సు ద్వారా నీ దర్శన భాగ్యం కలిగించావా తండ్రి? కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళలకు ఉచిత బస్సు పథకం తెచ్చింది, మహిళా శక్తికి అండగా నిలిచింది.